వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. గుంటూరులో వైసీపీ కార్యాలయంపై దాడితో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దాడి ఘటనపై వైసీపీ బగ్గుమంటోంది. అయితే పోలీసుల ఆంక్షలతోనే ఘటన జరిగిందన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. గుంటూరు ఘటనపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులుగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ గారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్న డివై రామయ్య గారు చర్చలో పాల్గొంటున్నారు. రైట్ శ్రీకాంత్ గారు, గుంటూరులో కొత్తగా ప్రారంభానికి సిద్ధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ కార్యాలయంపై దాడి ఒక రకంగా నూతన సంవత్సర వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య కొత్త రచ్చకు దారితీసింది. ప్రధానంగా కొత్త కార్యాలయంపై ర్యాలీ తీసిన తెలుగుదేశం పార్టీ నేతలే దాడి చేశారని నిన్న కొందరు అదుపులో కూడా తీసుకున్న వాతావరణం కనిపిస్తోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? సతీష్ గారు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి రామయ్య గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, దాడుల గురించి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గాని నాయకులు గాని మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదు. ఈరోజు రెచ్చగొట్టి జరిగిన ఒక చిన్న దాడి, జరిగిన చిన్న ఘర్షణలో దాడులు అది ఇది అని చెప్పనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఏ విధంగా వాళ్ళని కొట్టి హింసించి గొంతులు కోసి చంపి, చంద్రయ్య గాని మీరందరూ మన చూసాం మీడియాలో, గొంతులు కోసి చంపి వాళ్ళందరినీ కర్రలతో తలలు పగలగొట్టి చంపి ఎన్ని కేసులు, ఎన్ని ఇష్యూస్, ఎన్ని వందల మంది ఈరోజు అరెస్టులు అవటం కానీ, వేల మంది అరెస్టులు అవటం కానీ, వందల మంది చనిపోవటం కానీ ఇవన్నీ జరిగినాయి. అక్కడ కావాలనే అక్కడ వాళ్ళు రెచ్చగొట్టి జరిగిన ఒక చిన్న అంశాన్ని పట్టుకుని దాడులు గీళ్ళు అని చెప్పనేసి మాట్లాడటం జరుగుతుంది. వైసీపీ ఈ రోజు ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు అనే అంశాన్ని ఆ నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకులకి అర్థమైపోయి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇటువంటి మాటలు, ఇటువంటి పనులు అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా 100% వాళ్ళు ఏమీ చేయలేక ఓటమి అంచులకు వచ్చేసామని చెప్పనేసి ఉండే దాంతో చేస్తున్న ఆరోపణలు తప్పిస్తే ఇంకోటి ఏమీ లేదు. అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది ఈ రోజు మీరు డేటా తీసుకోండి. 2019 నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో బిఫోర్ 19 ఈచ్ పోలీస్ స్టేషన్ లో ఎన్ని కేసులు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గం వైజ్ 2019 నుంచి 24 వరకు ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. ఒక కుప్పం నియోజకవర్గంలోనే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు పోలీస్ స్టేషన్లే ఉండకూడనటువంటి నియోజకవర్గం లాగా ఉండాలి. అలాగే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ కూర్చొని ఆ ఊర్లోనే ఆ సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఉండాలనేటటువంటి స్థితిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆ నియోజకవర్గంలో ఎటువంటి ఇది లేకుండా చేసుకుంటూ వచ్చారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేని వాతావరణాన్ని, ఏ ఇష్యూ వచ్చినా, స్కీమ్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్ అయినా తర్వాత వైఎస్ఆర్సీపీ 2014 నుంచి 19 మధ్య వైఎస్ఆర్సీపీ వాళ్ళకైనా అన్ని స్కీమ్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్లా వాళ్ళకి ఇస్తాం సార్ అనగానే నా నియోజకవర్గ ప్రజలందరికీ నేను న్యాయం చేయాలని చెప్పనేసి ఉద్దేశంతో అట్లా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు ఒక కుప్పం నియోజకవర్గంలోనే మీరు తీసుకుంటే ఈచ్ స్టేషన్ లో డేటా తీసుకుంటే రమారమి ఇప్పటికీ ఒక్కొక్క నాయకుడి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద 10 నుంచి 20 కేసులు పెట్టి, బైండ్ ఓవర్లు పెట్టి, రౌడీ షీటర్లు పెట్టి, రిమాండ్కి పెట్టించి, ఏది చిన్న నిరసన కార్యక్రమాలు జరిపినా, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ ఇచ్చినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా దానికి కూడా కేసులు పెట్టి రిమాండ్ పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో, మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తే ఊర్లకు అంటే వీళ్ళ దాడులు, వీళ్ళు చేసే హత్యలకి భయపడి ఊర్లు ఖాళీ చేసి ఎక్కడికో పట్టు చేతను పెట్టుకొని పోయి పొలాలు వదిలేసి, వ్యవసాయం చేసుకోవడానికి కూడా భయపడిపోయి పొలాలు వదిలేసి బెంగళూరు కావచ్చు, మద్రాసు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల ప్రాంతాలకు వెళ్లిపోయిన సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇంత దారుణమైన అంశాలు కళ్ళకి ఇన్ని కనపడుతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ని తీసుకొచ్చి ఇదేదో పెద్ద ఇదిలాగా చేయటంటే అంతకన్నా హాస్యాస్పదం కోటి లేదు. ఖచ్చితంగా ఏదన్నా పొరపాటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తెలిసినా కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం
జెన్యున్ గా నిర్ణయాలు తీసుకుని ఏదన్నా చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ అక్కడంతా కూడా ఎప్పుడు వైఎస్ఆర్సీపీ దూకుడు వ్యవహారంతో అక్కడ నాయకులు ఉండేటటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఇట్లాంటి వాటితోటే ఇష్యూస్ అయినాయి తప్పిస్తే ఇంకొకటి లేదని మేము చెప్తున్నాం. 100% ఇది ఓడిపోతున్నాము అనే ఫ్రస్ట్రేషన్ తోటి చేసేటటువంటి పనులు తప్పిస్తే ఇంకోటి ఏం లేదు. అలాగే ఈ రోజు మీరు చూస్తున్నారు 21 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేస్తా ఉన్నారు. ప్రతి చోట వాళ్ళు 4,200 రూపాయలు జీతం ఉన్న టైం నుంచి రెండు విడతల్లో 10,500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఈ రోజు వాళ్ళు మీకు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మేము మీకు సంక్షేమ పథకాలు ఇవ్వము అని చెప్పి ఇది చేస్తే వాళ్ళు ఈ రోజు రోడ్డున పడ్డారు. సర్వశిక్ష అభియాన్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు, అలాగే ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్స్ మూలాన ఎమ్మెల్యేలలో అసంతృప్తి, దాంతో పాటు ఈ రోజు వాళ్ళ పెద్ద నెత్తిన పిడుగు లాంటి వార్త ఏం నడుస్తుంది అనేది మనం చూస్తాము. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపడతారని చెప్పనేసి అని కూడా వింటా ఉన్నాం. సో దాంతో ఈ రోజు రమారమి 40 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు షర్మిల గారు పిసిసి పగ్గాలు చేపడితే కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారనేది వాళ్ళకు వచ్చిన సమాచారం. అలాగే ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా అనౌన్స్ చేశారు, నేను షర్మిలతోనే ప్రయాణం. అంటే నిన్ను నమ్మి నీ కోసం పోరాటాలు చేసి కేసులు వేసి ఎన్ని రకాలుగా కష్టపడ్డాడు ఆయన వాళ్ళ పార్టీ కోసం కానీ వాళ్ళ నాయకుడి కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని గెలిపిస్తే, లోకేష్ గారి మీద ఆయన్ని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తానని చెప్పిన వ్యక్తి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఎప్పుడు అదొక బ్రాండ్ మాటలాగా చెప్పినటువంటి ఈరోజు మాట తిప్పడం కాదు, గిరగిరా తిరుగుతూ మాటలు తప్పుతూ ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు పోవటం వల్లే ఈ రోజు అటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు కానీ ఇటువంటి జరుగుతుందని తెలియజేస్తారు. రామయ్య గారు, వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, అందుకే ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటున్నారు. మరి ఇన్ని రోజులు వైసీపీ నేతలు కానీ వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలపై జరిగిన దాడుల సంగతి ఏంటి, పెట్టిన కేసుల సంగతి ఏంటని శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. ఒకటి. రెండోది, నిన్న గుంటూరు ఘటనపై కూడా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు. యాక్చువల్గా గుంటూరు పశ్చిమకు సంబంధించి ఇప్పటి వరకు మద్దాలగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. ఇప్పుడు విడుదల రజనీని ఇన్ఛార్జిగా పెట్టడం వల్ల వాళ్ళ మధ్య కొన్ని గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో జరిగిన సంఘటనని, ఆ నెపాన్ని టీడీపీ కార్యకర్తలపై నెట్టేశారు. ఇది మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపణ. రామయ్య గారు. సార్, మీ సతీష్ గారికి, అక్కడ ఉన్న శ్రీకాంత్ గారికి, 10 టీవీ ప్రేక్షకులకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఇంతాక శ్రీకాంత్ గారు చెప్పారు అన్నిటివైనా మాట్లాడినాడు. వీటన్నిటికీ ఒకటే ఏంటంటే సమాధానం, 100 ఎలకలు తిన్నే పిల్లి నేను శాకాహారిని అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుందట. ఈ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇవాళ చేసేదంతా వాళ్ళు అరాచకాలు, వాళ్ళు అడ్డగోలు వ్యవహారాలు, వాళ్ళు అన్నిటికీ తెల్లారి లేస్తే ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని వైరస్ లాగా వ్యాప్తి చేస్తూ ప్రతి సంక్షేమ కార్యక్రమానికి అడ్డుపడుతూ చేసేదాన్ని కూడా పేద ప్రజలకు అందాల్సిన దాన్ని కూడా అందనీయకుండా చేస్తూ ఇవాళ వాళ్ళు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు ఫ్రస్ట్రేషన్కు లోన్ అయిపోయి ఎక్కడ చూసినా ఎక్కడన్నా సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడరు. మమ్మల్ని ఫాలో కావాల్సిందే కానీ ఎంతసేపు ఉన్నా వాళ్ళు అడుగడుగున రెచ్చగొడుతూ కులాల మతాల మధ్యన చిచ్చు పెడుతూ ఇదే చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారు బేకై రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఇవాళ లోకేష్ పాదయాత్ర చేస్తూ సంక్షేమం గురించో పథకాల గురించో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించో మాట్లాడడం తప్ప నేను ఎర్ర బుక్కు తీసుకొని రాస్తున్నా, మీ సంగతి తేల్స్తా, మీ అంతు తేల్స్తా, ఇదే వాళ్ళ వ్యవహారము. అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించినారు సార్. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణను చూసి వాళ్ళు ఏం చేయలేక ఇవాళ నిజంగా వాళ్ళకి అంత భయమే లేకపోతే అందరి కాళ్ళు పట్టుకొని మీరు రండి మీకు సీట్లు ఇస్తాం, జతగడదాం
అని అనాల్సిన పరిస్థితి ఏంటి సార్? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే నేను సింగిల్ గానే వస్తానని చెప్తాడు తప్ప వీళ్ళకిలాగా ఎవరెవరు పొద్దున్న లేస్తే ఎవరెవరు కాళ్ళు పట్టుకుందామా, ఎవరెవరిని సపోర్ట్ అడుగుదామా. ఇవాళ నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ కాలు పట్టుకొని తిరుగుతున్నారు, తిరగండి. బీజేపీ కాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కమ్యూనిస్టుల కాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చివరికి షర్మిల కాలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గులేదేంటి సార్ వీళ్ళకి అసలు? వీళ్ళ మా గురించి మాట్లాడేది ఒకటే చెప్తున్నాం, అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా 175కు 175 గెలిపించి తిట్టాయి. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు, దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి అర్థమైంది. లోకల్ బాడీ ఎలక్షన్లంతా కుప్పం ప్రజలు కూడా మాకు పట్టం కట్టినారని సంగతి జగమెరిగిన సత్యం. ఇవాళ కుప్పం కూడా ఖచ్చితంగా ఓడిపోతున్నారు, అది వాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయం. ఈ ప్రిస్టేషన్ లోనైపోయి ఏదో రకంగా అడుగడుగునా గొడవలు పెట్టుకోవాలని నిన్న గుంటూరులో కూడా అకారణంగా ఇప్పుడు తప్పు చేయకపోతే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తట్టుకోవడం ఎందుకు సార్? వీళ్ళు తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండొచ్చు. ఎవరైతే తప్పు చేసినారో, ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ పైన చట్టపరంగా పోలీసులు చర్య తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట అంటాడు, మనం తప్పు చేయొద్దు, విలువలతో కూడిన రాజకీయం, నీతి నిజాయితీతో కూడిన రాజకీయం చేస్తూ ఉంటాడు తప్ప ఏ రోజున కూడా మేము ఏదైనా గీత దాటినా కుదరదు, వద్దు అని చెప్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గీత దాటనేడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం సార్. వీళ్ళకిలాగా అడగడుగున రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు శ్రీకాంత్ గారు ఓడిపోతా ఉన్న భయంతోనే మీరే ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. ఎప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయం చేయమనే మా పార్టీ అధినేత చెబుతారు. ఓడిపోతున్న భయంతోనే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల రావడం వెనక, ఆమె ఏపీలో ఎంటర్ అవుతున్నారు వెనక కూడా టీడీపీ ఉందని అంటున్నారు రామయ్య గారు. సార్ ఫస్ట్ మాట చెప్తాను సార్. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు అది ఇది అని చెప్పనేసి మాట్లాడారు రామయ్య గారు. నేను సవాల్ విసురుతున్నా రామయ్య గారికి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రామయ్య గారు వైఎస్ఆర్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారేమో, మీ టీవీ సాక్షిగా సవాల్ స్వీకరించే దమ్ముందేమో ఆయన చెప్పానండి. పాయింట్ నెంబర్ 1, ఆ సవాల్ని రామయ్య గారికి కంచెల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కుప్పం ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తారు, ఆయన ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. ఒకవేళ ఆయన గెలిస్తే మీరు కానీ వైసీపీ నేతలు కానీ రాజీనామా చేస్తారు. సతీష్ గారు ఒక మాట చెప్తా, ఆయన కుప్పం ఇన్ఛార్జ్ ఉన్నాడని తెలుసు, ఓడిపోతున్నాడని తెలుసు. ఓడిపోతూ ఎందుకంటే ఇది ఓడిపోయే ముందు ఆరిపోయే ముందు దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగానే శ్రీకాంత్ గారు నేను కూడా సిద్ధమని చెప్తున్నా. శ్రీకాంత్ గారు నేను కూడా సిద్ధమని చెప్తున్నా. కుప్పంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడించి శ్రీకాంత్ గారు సవాల్ స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ క్లిప్ రికార్డ్ చేసి ఉంచుతాను. నేను ఖచ్చితంగా ఈ క్లిప్ రికార్డ్ చేసి ఉంచుతాను. మీ సవాల్కు నేను కూడా తీసుకోవాలని చెప్తా. ఖచ్చితంగా కుప్పంలో కూడా పోటీ చేయడమో చూసుకోండి. కుప్పం నుంచి పోటీ చేయకుండా పారిపోతాడేమో చూసుకోండి, ముందు చూసుకోండి. అదే చెప్తున్నారు. మీ చంద్రబాబు నిలబడి పట్టుకొని చూసుకోండి. మీరు మాట మీద అక్కడి నుంచి పారిపోకుండా ఖచ్చితంగా మీరిద్దరు శ్రీకాంత్ గారు సవాల్ విసిరారు, రామయ్య గారు సవాల్ స్వీకరించారు కాబట్టి ఖచ్చితంగా ఈ క్లిప్ అలాగా రికార్డ్ చేసి ఉంచుదాము. ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు అంటే ఇక్కడ శ్రీకాంత్ గారు నిన్న గుంటూరు ఘటనకు సంబంధించి ఒక 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న అంశాన్ని వైసీపీ తెర ముందుకు తెస్తుంది.
తెలుగుదేశం పార్టీ నేతలు ఒక ర్యాలీ తీశారు, ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్ళాలనుకున్నారు. అయితే ఈ కొత్త కార్యాలయం ఓపెనింగ్ నేపథ్యంలోనే ఆంక్షలు పెట్టారు కాబట్టి దాన్ని తట్టుకోలేక ఒకటి రెండు రాళ్ళు విసిరి ఉండొచ్చని నిన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వివరణ ఇచ్చారు. అది కరెక్టేనా? సార్ లీగల్ ఇప్పుడు అక్కడ చట్ట ప్రకారంగా ఎవరన్నా ఆవేశపడి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ జరిగి ఉంటే చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసులు పెట్టేదానికి వాటి చేయడానికి కూడా మేమేమి వ్యతిరేకం కాదు. రామయ్య గారు అడుగుతాను సార్, ఒక్క నిమిషం. జిల్లాలో జరిగిన పర్యటన కాదు, ఒక నిమిషం సతీష్ గారు ఒక నిమిషం. ఈ సందర్భంగా ఇది రాళ్ళు విసిన సంఘటన చిన్నది అంటున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటనలో పోలీసులు దెబ్బతిన్నారు కదండి, ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది కదండి. అంటే దాని మీద ఆల్రెడీ కేసు నమోదు చేశారు కదా రామయ్య గారు, దాని మీద ఆల్రెడీ అంగళ్ళ ఘటన పైన చంద్రబాబు నాయుడు కేసు నమోదు అయింది కదా. సృష్టించే వ్యవహారం రామయ్య గారు వన్ బై వన్ మాట్లాడదాం. మీరిద్దరే ఉన్నారు, సమయం ఉంది. మాట్లాడదాం. రామయ్య గారు ఒక్క నిమిషం ఆగండి సార్. రామయ్య గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్ రెస్పెక్ట్ మై వర్డ్. రామయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీకాంత్ గారు కొట్టడానికి వస్తే గదిలో పెట్టి కొట్టినా కూడా పిల్లి పులవుతున్నట్టు భరించి కార్యకర్తలు వాళ్ళ మీద దాడులు, అన్యాయాలు, అక్రమాలు, హత్యలు అవన్నీ తట్టుకొని ఆఖరికి తిరగబడ్డారు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు చంపుతున్నా లేకపోతే కొడుతున్నా కూడా ఎల్లకాలం చేతులు కట్టుకుని కూర్చునేటటువంటి ఇది ఎవరి దగ్గర ఉండదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళనప్పుడు ఖచ్చితంగా కర్ర అనే పరిస్థితుల్లోకి ఎవరైనా వస్తారు. మీరు ఆ పొంగనూరులో ఎన్ని ఘటనలు ఉన్నాయి, ఆఖరికి పొంగనూరులో జరిగిన సంఘటనలో పొలంలో పనిచేస్తున్న రైతులు ఆ సంఘటనకు సంబంధం లేని వాళ్ళు 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టారు. 3 నెలలు 4 జైలు పెట్టారు. శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు మద్దతుగా సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు టీ షర్ట్లు ఇప్పించి వాళ్ళు టీ తాగటానికి ఆగితే వాళ్ళని అమ్మనా బూతులు తిట్టి వాళ్ళ ఏ రకంగా చేశారో మనం టీవీలో చూసాం. మీరు ఆ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది, మీరు ఆ న్యాయాల గురించి మాట్లాడేది, మరి దాని మీద పెట్టి కేసు పెట్టి మళ్ళీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా, రిమాండ్ పెట్టారా? మీరు మాట్లాడతారా? గొంతులు కోసి చంపారు పొంగనూరులో కార్యకర్తల మీద, తలలు పగల కొట్టారు, ఇళ్లలో ఆస్తులు లాక్కున్నారు, పొలాలు లాక్కున్నారు. ఎన్ని ఉదాహరణలు పొంగనూరులో. కానీ పాలు కూడా అక్కడికి వెళ్ళి మీరున్నారు, మీ టీవీ ఛానల్స్ ఉన్నాయి, రూట్ మార్చి అంగళ దగ్గర రూట్ మార్చి పోయింది ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు? అక్కడ వైసీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు రూట్ మార్చలేదు. రైట్ రామయ్య గారు అంగళ్ళ ఘటన జరిగింది, అంగళ్ళ ఘటన పైన చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది కేసు కూడా నమోదైంది, దాని మీద ఇష్యూ నడుస్తోంది. రెండోది ఇన్ని రోజులు కార్యకర్తలకు ఇబ్బంది పెట్టారు, ఇన్ని రోజులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. ఎవరికైనా సహనం ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతున్నారు శ్రీకాంత్ గారు. దానిలో భాగంగా 1-2 ఇన్సిడెంట్లు జరగచ్చు. నిజంగా గుంటూరు ఘటనలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళేశారంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీరేమి నో అనటం లేదంటున్నారు. సతీష్ గారు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్దాక్షిణంగా మా లీడర్ను నిర్దాక్షిణంగా పొట్టన పెట్టుకున్నారు. ఏది చెరుకులపాడు నారాయణ రెడ్డి నేనే. అక్కడ ఆఫీసర్ల వినా, వనజాక్షి ఎంఆర్ఓ వినా నిర్దాక్షిణంగా దాడి. ఎంతమంది అమాయిలు వీళ్ళ గవర్నమెంట్ లో ప్రాణాలు పోగొట్టుకోలే, ఎంతమంది బీసీల విన దాడులు జరగలే వీళ్ళ ప్రభుత్వంలో. వీళ్ళ మాట్లాడే ఉండి కూడా మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి. ఎవరెవరు వీళ్ళు ఆడపిల్లల గురించి మాట్లాడతారు.
వాళ్ళ అమ్మాయి కన్నా ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పనేసి స్కూల్ నుంచి ఒక్కటే పంపించేస్తే ఇందాక చెప్పిన ఆ కదా, అమ్మాయి ఆత్మహత్య ఇందాక చేసుకొని చెప్పిన చనిపోయింది. కదా, ఎన్ని సంఘటనలు చంద్రయ్య అనే అయిపోయింది టీడీపీ బీసీ వీళ్ళకు కార్యకర్తని క్యాండిడేట్లు వైఎస్ఆర్ జై దొరకట్లేదని జగన్ అని సతీష్ గారు. చెప్పనేసి అంటే ఓకే, ఓకే. అనలేదని గొంతు కోసి క్యాండిడేట్ చంపారు. దొరకట్లేదు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. రైట్, రైట్. మీరు ప్రజాస్వామ్యం గురించి శ్రీకాంత్ మాట్లాడుతున్నారు. గారు ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. రామయ్య గారు. వీళ్ళకు క్యాండిడేట్లు కూడా వీళ్ళకు దొరకట్లేదు. పొద్దున్న లేస్తే మాకు వైసీపీ ఇంటర్నల్ గా ఎక్కడ పెట్టే గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టి అందరికి అవకాశాలు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సర్సైజ్ చేసి కొన్ని మార్పులు చేర్పులు వీళ్ళు ఆ దాని మీద అలిగేసి మా దగ్గరికి ఎవరెవరు వస్తారా, ఎవరెవరు చేర్చుకుందామా, ఎవరు ఇలా క్యాండిడేట్ లేరు. మా నుంచి వచ్చిన క్యాండిడేట్లకు పెట్టాలని కుక్క కాపులా కాస్తున్నారు సార్ వీళ్ళు. వీళ్ళ మాట్లాడేది వీళ్ళకు చూస్తున్నారు. శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలు ఎవరున్నారు, టికెట్లు ఎవరికి రాలేదు, వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, మీకు అభ్యర్థులు లేరు, జనసేన కానీ టీడీపీ కానీ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 రోజుల నుంచి పదే పదే ప్రస్తావిస్తోంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మళ్ళీ నియోజకవర్గాలకు దాదాపు బాధ్యతలు అప్పచెప్పారు. ఇది గత 2 రోజులుగా వైసీపీ పదే పదే ప్రస్తావిస్తున్న అంశం. ఒకటి సార్, ఫస్ట్ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి, మొత్తం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పాలన చేస్తున్నప్పుడు మీరు ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏంటి? మార్చుకుని ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాలు గెలిపిస్తే కదా. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మీరెందుకు నలుగురిని తీసుకున్నారు? మీరెందుకు నలుగురిని తీసుకెళ్లారు మీ పార్టీలోకి? మద్దాలగిరి నేను ఇన్సిడెంట్ జరిగిన నియోజకవర్గం గుంటూరులో మద్దాలగిరి తప్పు మీరు మాట్లాడతారు మళ్ళీ నీతి నిజాయితీల గురించి, నీతి నిజాయితీల గురించి. మీ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది చేర్చుకున్నారు? 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. మరి మీరెందుకు తెలుగుదేశం పార్టీ చేర్చుకున్నారు? చెప్పండి. కొనటం మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా నాయకత్వం లేదు, కేడర్ లేదు. ఎక్కడి నుంచి లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొని ఇన్ఛార్జికి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి అండి. ఊరక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకొని 151 మంది ఎమ్మెల్యేలు మ్యాండేట్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇంకా నలుగురిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని చేర్చుకొని మీరు మళ్ళీ మాట్లాడతారు. ఇవాటి వరకు కూడా మేము ఎవరు గొప్ప చెప్పాలి నాయకత్వాన్ని? మీకు దిక్కు లేక, మీరు క్యాండిడేట్లు లేక మీరు ఎవరెవరు మీ మార్పులు చేర్పులపై ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన జాబితాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా జరుగుతుంది, అది కూడా మనం మాట్లాడదాం. మీ రెండు పార్టీలకి ఒక నిమిషం సార్, పోటీ పడుతున్నారు పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఉన్నటువంటి క్రేజ్. రైట్. ఒక్క నిమిషం సార్, మీ రెండు పార్టీలకి టెంటివ్ నుంచి అపీల్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకునే మాట. మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళు చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల పాలన మేము అందించాము, మాకు ఆశీర్వదించండి అని వైసీపీ అడగొచ్చు. లేదు వాళ్ళు చేసినవి తప్పులు ఇవి, మేము వస్తే ఇవి చేస్తామని టీడీపీ. ఇది ఒక గుడ్ ప్రొసీజర్. కానీ ఈ తరహా ఫ్లెక్సీలు చించివేత, ఈ తరహా దాడులు 2 పార్టీల మధ్య కూడా ఉండకూడదని టెంటివ్ అప్పీల్ చేస్తోంది. ఎందుకంటే శాంతి భద్రతల అంశం అనేది అత్యంత కీలకమైంది కాబట్టి సమయంగా రాజకీయం చేయాలని కూడా టెంటివ్ అప్పీల్ చేస్తోంది. ఒప్పుకుంటారా సార్ ఇద్దరు?
రామయ్య సార్ గారు ఒప్పుకుంటాం, కానీ ఈ 4 తప్పకుండా. మీరు ఒక మీడియా మాకెప్పుడు వ్యక్తిగా మాకెప్పుడు చెప్పండి, మాకెప్పుడు అవసరం ఎన్ని లేనే రకాల లేదండి. దాడులు జరిగినా, మాకు అవసరం లేనే లేదు. ఎంతమందిని మా హత్యలు నాయకుడు చేశారో అటువంటివి చెప్పనే మీకు తెలీదా? చెప్పడు. రైట్, శ్రీకాంత్ గారు ఇన్సిడెంట్ జరగలేదని నేను అనడం లేదు. శ్రీకాంత్ గారు ఇన్సిడెంట్ జరగలేదని నేను అనడం లేదు. ఈ 3 నెలల సమయాన్ని ఉండమని అడుగుతున్నాను. కాదండి, సతీష్ గారు ఒక మాట చెప్తా. ఇదే శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు తప్పు చేస్తే కేసు పెట్టించినాడా లేదా? రూలింగ్ లో ఉండి మాతో పాటు ఉన్నప్పుడే. కాబట్టి తప్పు చేస్తే ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. ఓకే, గీత దాటొద్దుంటాడు. మాకందరికీ ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఘటనలు అలాంటి ఇష్యూస్ అన్నిటికి సంబంధించి 2 పార్టీల మధ్య మాటలు అయితే కొనసాగుతూనే ఉంది. శ్రీకాంత్ గారు మీరు చెప్పినట్టుగా ఇన్సిడెంట్ జరగలేదని నేను అనటం లేదు. ఇప్పటి వరకు ఇన్సిడెంట్ అసలు జరగలేదని నేను అనటం లేదు. కానీ ఈ 3 నెలలైనా సమయం పాటించాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో 2 పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలి సార్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ గల పార్టీ. కార్యకర్తలు మా నాయకుడు మీరు హిస్టరీ తీసుకోండి. మా నాయకుడు ఎప్పుడు హత్యా రాజకీయాలు కానీ దాడులు కానీ చేయలేదు. ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ గానే ఆలోచించారు. వీళ్ళ పార్టీ పుట్టుకే ఫ్యాక్షన్ రాజకీయాలు నుంచి వచ్చిన మీకు హత్యా రాజకీయాలు కాబట్టి థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ రామయ్య గారు. మనం చూస్తున్నాం మరో 3 నెలల్లో